హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీస్ కిచెన్. ఈ రోజు మనం ఆఫ్ఘనీ ఎగ్ కర్రీని ఎలా చేయాలో చూద్దాం. ఈ కర్రీ పులావ్లోకి, రైస్లోకి, రోటీస్లోకి, నాన్స్లోకి చాలా బాగుంటుందండి. జీరా రైస్లోకి అయితే బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఇక్కడ నేను 6 ఎగ్స్ని తీసుకున్నానండి. ఎగ్స్ మునిగే వరకు వాటర్ని తీసుకుని ఒక 15 నిమిషాల వరకు ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న ఎగ్స్ కాస్త చల్లారిన తర్వాత ఒలిచి ఘాట్లు పెట్టుకుని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేయాలి. ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత 2 ఇంచుల అల్లం ముక్కలు, 4 వెల్లుల్లి రెబ్బలు, 3 పచ్చిమిరపకాయల్ని వేసుకోవాలి. ఈ కర్రీలోకి కారం వాడమండి. స్పైస్ ఎక్కువ తినేవాళ్ళు మీ టేస్ట్కి తగినట్టు 1-2 పచ్చిమిరపకాయల్ని ఎక్కువ వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తరిగి పెట్టుకున్న ఒక గుప్పెడు కొత్తిమీరని వేసి వేపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని చల్లారనిచ్చి ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక గుప్పెడు జీడిపప్పుని వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు పెరుగు వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఉల్లిపాయలు వేపుకున్న అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక చిటికెడు పసుపుని వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ముందుగా ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1 బిర్యానీ ఆకు, 2 టీ స్పూన్ల షాజీరా, 1 అనాస పువ్వు, 2 ఇంచుల దాల్చిన చెక్క వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ కాజు పేస్ట్ని వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపి మిక్సీ జార్ని కడిగి ఆ వాటర్ని వేసుకోవాలి. స్టవ్ని స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసి అడుగు పట్టకుండా నిదానంగా కలుపుకోవాలి. ఒక 6-7 నిమిషాల తర్వాత ఈ పేస్ట్ వేగి ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు వేపి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని వేసి గ్రేవీని బాగా అబ్జార్బ్ చేసుకున్నాక 2 స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ని వేసి బాగా కలుపుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ లేనట్టయితే చిక్కటి పాల మీగడని చిలికి వేసుకోవచ్చు. ఒక 3-4 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో ఈజీగా ఆఫ్ఘనీ ఎగ్ కర్రీ రెడీ. ఎగ్స్ని బాగా ఇష్టపడే వాళ్ళకి ఈ కర్రీ ఫేవరెట్ లిస్ట్లోకి చేరిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి.